మన తెలుగు రాష్ట్రాల్లో వైరస్ వచ్చి మస్తు కోళ్ళు చచ్చిపోతున్నాయి. ఓసారి మన సబ్స్క్రైబర్స్ పంపిన వీడియోలు చూడు, చాలామంది మా దగ్గర కోళ్ళు చచ్చిపోతున్నాయి, మా దగ్గర 100 కోళ్ళు ఉండే 100కు 100 చచ్చిపోయినాయి, మా దగ్గర ఇంటి దగ్గర 10-15 కోళ్ళు పెంచుకుంటున్నాం, ఇట్లా పిల్లలు చచ్చిపోతున్నాయని మస్తు మంది ఇగో ఈ వీడియోలు చూస్తున్నావు కదా. ఎన్ని కోళ్ళు ఉంటే అన్ని కోళ్ళు మొత్తం చచ్చిపోతున్నాయి వైరస్ వల్ల. మళ్ళీ నువ్వు ఎట్లా కాపాడుకోవాలి వైరస్ వల్ల చెప్తా, మంచిగా విను ఏం లేదు. ఇక్కడ చూడు, ఒకసారి చూడు కోళ్ళు పరిస్థితి చూడే మొత్తం నాటుకోళ్ళు, ప్యూర్ నాటుకోళ్ళు. ఊరుకోళ్ళు ఏదైతే ఉంటాయో అవి ఇంటి దగ్గర కూడా చచ్చిపోతున్నాయి మళ్ళీ ఈ కోళ్ళు చావద్దు అంటే రెండు మెడిసిన్స్ చెప్తా, ఇంకా కొన్ని రోగాలు రాకుండా పద్ధతులు చెప్తా. ఇదిగో మ్యారిక్యూన్ లెక్సిన్ పౌడర్ పిల్లల్లో వాడాలి, టెట్రాసైక్లిన్ హైడ్రోక్లోరైడ్ ఏమో పెద్ద ఇట్లా వాడాలి. ఎట్లా వాడాలి ఆ 2 మందులు అయితే స్క్రీన్ షాట్ పెట్టి తీసుకొని పెట్టుకో, నేను ముందర చెప్తాను నీకు ఎట్లా వాడాలని. ఇవాళ ట్రిప్ ఏంటంటే మస్తు ఇది ఆనవాయితీగా వస్తుంది. ఏంటంటే ఈ నాటుకోళ్ళు, పెరటి కోళ్ళు, ప్యూర్ దేశీ కోళ్ళు, వీటికి మందులు ఎందుకు, ఇవి న్యాచురల్గా పెరుగుతాయి, మందులు అవసరం లేదు, మందులు వాడితే ఇవి నాటుకోళ్ళు ఎందుకు అవుతాయి అని మస్తు మంది అంటారు ఇలా మాటలు పట్టించుకొని మన రైతులు ఏవైతే కోళ్ళ ఫామ్ పెట్టుకుంటారు, లేదంటే ఇంటి దగ్గర కోళ్ళు పెంచుకుంటారు, వీళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ మాటలు పట్టించుకొని ఇవి నాటుకోళ్ళుగా మొత్తం వెదర్కి తట్టుకుంటాయి, మేము వాడం మందులు అని వాడరు మందులు వాడక నోరులేని జీవానికి చంపేస్తారు మెయిన్ ఏంది చూడు, ఎంత దుస్థితి వచ్చిందంటే మన దగ్గర ఇప్పుడు మందులు వాడితే బాయిలర్ కోళ్ళు అయిపోతాయి అంట. అవి ఏంది ఇది? ఇగో ఒక్కసారి మీకు దండం పెట్టి చెప్తున్నా ఏం లేదే. ఇగో ఇవి నాటుకోళ్ళు ఎందుకు ఇవి వాడితే, నాటుకోళ్ళు ఎందుకైతే మందులు వాడితే ఇవి న్యాచురల్గా పెరగాలి ఇవి అని అపోహపడి మందులు వాడకుండా నోరులేని జీవాల పానాలు తీయకండి ప్లీజ్. మళ్ళీ ఏం చేయాలి, ఈ 2 మెడిసిన్స్ అయితే యూజ్ చేసుకున్నావు, నువ్వు ఏం చేయాలి? ఫస్ట్ పాయింట్ చూడు, మెడిసిన్స్ ఎట్లా వాడాలి నేను చెప్తా చూడు డే 1 అనుకో, ఇవాళ ఏం వాడుతావు, టెట్రాసైక్లిన్ హైడ్రోక్లోరైడ్ అని ఉంటుంది. నేను స్క్రీన్ పైన పేరు కూడా ఇస్తున్నా, టెట్రాసైక్లిన్ హైడ్రోక్లోరైడ్. పెద్ద వీటిలో అంటే 3 నెలలు దాటిన వీటిలలో టెట్రాసైక్లిన్ హైడ్రోక్లోరైడ్ ఇవ్వాలి. 3 నెలల నుంచి కోడి ఏజ్ 3 నెలల కన్నా పైన ఉన్నదంటే కదా టెట్రాసైక్లిన్ హైడ్రోక్లోరైడ్ ఇవ్వాలి. ఎంత ఇవ్వాలి? ఇప్పుడు 1 లీటర్ నీళ్ళు ఉన్నాయనుకో 1 లీటర్ నీళ్ళలో 1/2 గ్రామ్ వేసేసి ఇవ్వాలి. రోగం లేనప్పుడు, కోళ్ళకు రోగం లేనప్పుడు 1 లీటర్ నీళ్ళలో 1/2 గ్రామ్ అంటే నువ్వు 10 లీటర్లు నీళ్లు తీసుకున్నావు అనుకో, 5 గ్రాములు దాంట్లో వేసేసి పౌడర్ వేసేసి మధ్యాహ్నం దాకానే పెట్టాలి. ఇప్పుడు నీ దగ్గర అనుకో 200 కోళ్ళు ఉన్నాయి 200 కోళ్ళు ఉన్నాయి, 10 లీటర్లు మధ్యాహ్నం దాకా కొట్టేస్తున్నాయి, 2 గంటల దాకా ఒడగొట్టేస్తున్నాయి అనుకో, అన్నీ నీళ్ళలో 10 లీటర్ల నీళ్ళలో 5 గ్రాములు వేసి పెట్టేయాలి. అదే నీ దగ్గర రోగం వచ్చింది, కొన్ని కోళ్ళు జర సుస్తున్నాయి అన్నప్పుడు దానికి ఏం చేయాలి, డబల్ ఇచ్చేయాలి. అంటే 10 లీటర్ల నీళ్ళలో 10 గ్రాములు వేసేసి ఇచ్చేయాలి. ఈ 3 నెలల కన్నా పైన ఉన్న బర్డ్స్లో అంటున్నా. ఇక చిన్న బర్డ్స్ ఉన్నాయి 3 నెలల కన్నా కిందకి ఉన్నాయి, పిల్లలు ఉన్నాయి అంటే సేమ్ ఈ టెట్రాసైక్లిన్ హైడ్రోక్లోరైడ్ ఎట్లా వాడినామో లెక్సిన్ పౌడర్ దాని జాగల అంటే 10 లీటర్ల వాటర్లలో 5 గ్రాములు రోగం రానప్పుడు, రోగం రాకుండా ఉండనీకే బర్డ్స్కి ఇమ్యూన్ సిస్టమ్ మంచిగా మెరుగుండాలి. అందుకోసమే ఇదేది లెక్సిన్ పౌడర్ 3 నెలల కింద పిల్లలకు అయిపోయాయి. ఇక దాని తర్వాత ఎప్పటిదాకా వాడుతున్నావు, మధ్యాహ్నం దాకానే, పొద్దుగాలటి నుంచి మధ్యాహ్నం దాకా ఇది వాడుతున్నావు. మధ్యాహ్నం తర్వాత ఏం వాడాలి, మధ్యాహ్నం తర్వాత ఏం వాడాలంటే మ్యారిక్యూన్ వాడు. మ్యారిక్యూన్ ఎంత వాడతావు అంటే 1 లీటర్ నీళ్ళలో 1 ml వేసేస్తావు, సరేనా? 1 లీటర్ నీళ్ళలో 1 ml. ఒకవేళ రోగం వచ్చింది అన్నప్పుడు ఎట్లా చేస్తావు, రోగం వచ్చినప్పుడు 1 లీటర్ నీళ్ళలో 2 ml వేసేసి పెట్టేస్తావు నీళ్ళలో. మళ్ళీ రోగం రాకముందు కూడా వాడాలనా అంటే వాడాలి ఖచ్చితంగా. డే 1, డే 2, డే 3, డే 4 4 రోజులు సేమ్ ఎట్లా చెప్పిన మందులు అట్లా వాడు. 4 రోజులు వాడిన తర్వాత ఒక 15 రోజులు 10-15 రోజులు గ్యాప్ ఇచ్చిన తర్వాత మళ్ళీ 4 రోజులు వాడు, సరేనా? మళ్ళీ 4 రోజులు వాడు, మళ్ళీ ఓ 15 రోజులు, నెలకు 2 సార్లు వాడు సరిపోతుంది, సరేనా? నెలకు ఎప్పుడు వాడాలి ఎక్కువ అంటే ఈ రోగాలు ఎప్పుడైతే ఎక్కువ అవుతుంటాయి చూడు, న్యూస్లలో వింటుంటావు, నీ ఇంటి చుట్టుపక్కల చూస్తుంటావు, అట్లాంటి టైంలో ఖచ్చితంగా 15 రోజులు గ్యాప్ ఇచ్చి 4 రోజులు ఈ మెడిసిన్ వాడాలి.
మళ్ళీ 15 రోజుల్లో గ్యాప్ ఇచ్చి మంచి వాటర్ పెట్టేసి మళ్ళీ 15 రోజులు ఇట్లా వాడాలి. మళ్ళీ రోగం ఏం లేదు, చుట్టుపక్కల అన్నీ బాగానే ఉన్నాయి. అట్లాంటి టైంలో నువ్వు నెలకు 4 రోజులు వాడుకున్నా సరిపోతుంది. ఇది ఖచ్చితంగా చేయాలి మా అమ్మ. దీనివల్ల ఏమవుతుంది అంటే జర ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్ ఉండి బర్డ్స్ది ఏమైనా రోగాలు వచ్చినప్పుడు కూడా ఆ రోగాలకు తట్టుకుంటాయి, చచ్చిపోవు బర్డ్స్. అట్లా నువ్వు ఏం మందులు వాడలేవు, సడన్లీ నీ కోళ్ళకి డిసీజ్ వచ్చేసింది అంటే ఖతం అయిపోతాయి. తర్వాత నువ్వు ఎన్ని మందులు వాడినా ఇవే అంటే అంత పవర్ఫుల్ యూపీఐ మామ. అందుకోసమే కోళ్ళకు కొద్దిగా అలవాటు చేస్తుండాలి మనం. అట్లా ఈ మనుషుల్లో కూడా అంటారు చూడు మామ, రోగం ఏది జ్వరం వస్తుండాలి పోతుండాలి, పిల్లలకు కానీ పెద్దోళ్ళకి కానీ వస్తుండాలి పోతుండాలి. అప్పుడు ఏమవుతుంది అంటే ఇక బాడీ దానికి కనెక్ట్ అవుతుంది. ఎట్లా అంటే దానికి నువ్వు అర్థం చేసుకున్నావు. ఇక అది అయిపోయామమ్మ. గివ్వి మెయిన్ ఇది చేసినావు అనుకో, నీ దగ్గర అస్సలు రోగం రాదు. ఇంకా దీంతో పాటు నువ్వు ఏం చేయగలుగుతావు అంటే నాటు ఏది మన నాటు మందులు యూజ్ చేయవచ్చును. పసుపు నీళ్ళు ఉంటాయి కదా, పసుపు నీళ్ళు ఏం చేయాలంటే వారంలో ఒక 4 రోజులు 5 రోజులు పసుపు నీళ్ళు పెట్టి వారంలో కానీ, లేదంటే ఒక 10 రోజుల్లో 5 రోజులు పసుపు నీళ్ళు పెట్టి ఏం కాదు పసుపు నీళ్ళు. దాని తర్వాత వేరే ఏది ఇంకోటి జరంత కల్వంద ఉంటుంది కదా, కల్వంద వేసి కూడా 3 రోజులు పెట్టవచ్చు. కొద్దిగా కల్వంద లీటర్ నీళ్ళలో కొద్దిగంత కల్వంద వేసి పెట్టేయచ్చు. ఇంకా ఉల్లి ఇది అల్లం ఎల్లిగడ్డతోటి అల్లం ఎల్లి వస్తుంది కదా మామ, ఈ రెండింటిని జర మంచిగా దంచేసి ఇంకో 5 రోజులు ఇవ్వచ్చు అప్పుడప్పుడు నీళ్ళలో. అప్పుడప్పుడు ఇవి ఇస్తున్నావు అనుకో, తులసి ఆకులు కూడా దంచేసి నీళ్ళలో కలిపేసి ఇవ్వచ్చు అప్పుడప్పుడు. ఏది ఆక్సిజన్ రెస్పిరేటరీ సిస్టమ్ మంచిగా ఉంటుందా వీడిది. ఇవి వాడవచ్చు మామ. ఇవి వాడుకుంటా అది కూడా వాడాలి, టెట్రాసైక్లిన్ హైడ్రోక్లోరైడ్, ఇంకోటి మనకి మ్యారిక్యూన్. నెలలో ఒక 4 రోజులు ఈ టెట్రాసైక్లిన్ హైడ్రోక్లోరైడ్, ఇంకోటి మ్యారిక్యూన్ వాడుకుంటా. నువ్వు అప్పుడప్పుడు 3 రోజులు నేను చెప్పినా కదా ఇది ఏది పసుపు, అల్లం వెల్లుల్లి, ఇట్లా కొద్దిగా కల్వంద, తులసి ఆకులు, మునగాకులు ఇవి యూజ్ చేయొచ్చు మామ. ఇట్లా యూజ్ చేస్తే ఏంటంటే ఇమ్యూన్ సిస్టమ్ మంచిగా ఉండి కోళ్ళకు రోగాలు రావు. ఈ మందులు అయితే చెప్పేసిన. దాని తర్వాత ఏంటంటే మెయిన్ ముచ్చట మామ, మెయిన్ ఏంటంటే నీ కోళ్ళలో బయట నుంచి ఒక్క కోడిని కూడా కలపక మామ. మెయిన్ ఏంటంటే ఆ కోడే నీ కోళ్ళలో వైరస్ తీసుకొస్తుంది. బయట నుంచి నీ ఫామ్ లోపలికి అస్సలు నీ కోళ్ళలో కోడే కలుపు. నువ్వు ఉన్న బర్డ్స్ ఉంటే పిల్లలు తీసుకుంటా, ఆ పిల్లలను పెంచుకుంటా అట్లా ఫామ్ని డెవలప్ చేసుకో సరేనా. ఇది మెయిన్ పాయింట్ అమ్మ. ఇంకోటి నువ్వు కోళ్ళు అమ్మాలి, పిల్లలు అమ్మాలి. బయట నుంచి నీ ఫామ్లకు మందిని దొరికొచ్చి మొత్తం చూపించి అమ్మకు. ఎందుకంటే వాళ్ళ ఫామ్లో ఇప్పుడు ఒక ఆయన ఉండు మా అమ్మ, ఆయన దగ్గర కోడి పిల్లలు వైరస్ వచ్చి చచ్చిపోయినాయి. మళ్ళీ ఒక వారం తర్వాత 2 వారాల తర్వాత గ్యాప్ ఇచ్చి మళ్ళీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఆయన అట్లనే వాళ్ళ ఫామ్లో నుంచి నీ దగ్గరకు వచ్చేసాను. వాళ్ళ చెప్పుల వల్ల కానీ ఇట్లా వాళ్ళతో ఉంటే ఏమవుతుంది అంటే ఆ వైరస్ నీ ఫామ్ దగ్గరకు వస్తుంది. నీ కోళ్ళు ఆయన తిరిగిన చోట తిరిగేసి ఏమవుతుంది నీ ఫామ్లోకి కూడా తీసుకొస్తారు. అందుకోసం ఏం చేయాలంటే నీ ఫామ్ దగ్గర నుంచి ఒక 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు నీ గేట్ పైన ఇచ్చే వాళ్ళకి తీసుకెళ్ళి కోడి పిల్లలు అయిపోయాయి. గిది ఖచ్చితంగా ఫాలో చేస్తావు మామ. ఇంకోటి నువ్వు కూడా బయటికి వెళ్ళినప్పుడు, చికెన్ సెంటర్ల కాడికి వెళ్ళినప్పుడు, ఎక్కడన్నా వెళ్ళినప్పుడు నువ్వు కూడా మంచిగా ఫ్రెష్ అయిపోయి ఇంటికాడ నుంచి వెళ్ళి తానం చేసుకోలేదంటే మంచిగా ఫ్రెష్ అయ్యి ఫామ్ దగ్గరికి వెళ్ళు. ఈ రోగాలు ఉన్నప్పుడు అయితే, రోగాలు నడిచేటప్పుడు అయితే ఖచ్చితంగా ఇట్లా ఫ్రెష్ అయ్యేవు. రోగాలు లేనప్పుడు జర కాళ్ళు చేతులు కడుక్కొని కూడా ఇంటి నుంచి డైరెక్ట్ పోగలుగుతావు. డైరెక్ట్ నువ్వు ఇట్లా చేయకు, వేరే వాళ్ళ ఫామ్ దగ్గరికి పోయొచ్చినావు, లేదంటే చికెన్ సెంటర్ కాడికి పోయొచ్చినావు, డైరెక్ట్ అక్కడ నుంచి అక్కడ ఈ ఫామ్ దగ్గరికి వెళ్ళిపోకు. నీ ఇంటికి రా, ఇంటికి వచ్చి మంచిగా ఫ్రెష్ అప్ అయ్యి ఆడికి పోమమ్మ. ఇది ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కాకులు గద్దలు అవి ఉంటాయి కదా మా అమ్మ. ఇప్పుడు ఏం చేస్తాయంటే అవి ఈ రోగం వచ్చిన కోళ్ళకి ఏం చేస్తున్నారు, చాలామంది తీసుకుపోయి బయట వాడేసినప్పుడు ఏం చేస్తున్నాయి కుక్కలు వీటిని తినుకుంటా, కాకులు దాన్ని తినుకుంటా. ఇక ఆ కాకులు ఏం చేస్తున్నాయి, లేదంటే కుక్కలు ఏం చేస్తున్నాయి, కోళ్ళు తిరిగే చోట, ఫ్రీ రేంజ్ దగ్గర తిరిగే చోట ఆ కోళ్ళని తెచ్చేస్తున్నాయి. ఆ కాకులు కూడా వీటిని తిని అట్లనే నీ ఫామ్ పైన కూర్చున్నాయి, జాలి పైన కూర్చున్నాయి అంటే ఆ వైరస్ అక్కడి నుంచి కూడా నీ కోళ్ళకు స్ప్రెడ్ కావచ్చు. అందుకోసం డిస్ఇన్ఫెక్టర్ కొడుతుండాలి. డిస్ఇన్ఫెక్టర్ అంటే ఏంది, డిస్ఇన్ఫెక్టర్ అంటేను పసుపు కూడా చల్లుకోవచ్చు. నీ ఫామ్లో మొత్తం క్రోస్లిన్ టీహెచ్ అని ఒక డిస్ఇన్ఫెక్టర్ వస్తుంది మామ. అది కానీ లేదంటే డెటాల్ది కూడా క్రోస్లిన్ టీహెచ్ మంచిగా ఉంటుంది, అది కొట్టే మామ. క్రోస్లిన్ టీహెచ్ డిస్ఇన్ఫెక్టర్ ఏం చేస్తావు, మంచిగా స్ప్రే చేసేస్తావు.
నీ ఫామ్లో నీ కోళ్ళు ఎక్కడెక్కడ చుట్టూ తిరుగుతున్నాయో ఒక వారానికి ఒకసారైనా ఇట్లా స్ప్రే చేస్తుండాలి. ఇట్లా ఏమవుతుంది, ఇట్లా చేస్తే ఖచ్చితంగా కోళ్ళు అన్నీ యాక్టివ్గా ఉంటాయి మామ. ఈ వీడియోను ప్రతి ఒక్క కోళ్ళు పెంచుకునే మన దోస్తుకుని, తమ్మునికి, అన్నకు ప్రతి ఒక్కరికి షేర్ చేయాలి మామ. ఎందుకంటే వాళ్ళ నోరు లేని జీవం కూడా బతుకుతుంది. ఇవాళ ట్రిప్ వాళ్ళ బాధ చూస్తే నాకే పాపం అనిపిస్తుంది మామ. ఎంతమంది ఎన్నో వందల కోళ్ళు, వేల కోళ్ళు చంపేసి లాస్లలో వెళ్ళిపోయినారు. అలా లాస్ట్తో పాటు నోరు లేని జీవం చచ్చిపోతుంది మామ. ఎంత బాధ అది. ఎందుకంటే మెయిన్ ఏంటంటే స్టార్టింగ్ నుంచి ఇవి నాటుకోళ్ళు, మందులు ఎందుకు, ఇవి మందులు వాడితే నాటుకోళ్ళు ఎందుకు అవుతాయి అన్న ఒక క్వశ్చన్ మార్క్ ఉన్నది అందరి లోపల. దానివల్లనే ఈ నాటుకోళ్ళకు టైం మీద మందులు వాడక చంపుకుంటున్నారు మామ. చంపుకుంటే ఏమవుతుంది, కోళ్ళ ప్రాణాలు పోయి, నీకు లాస్ అయ్యి, ఇక మీ ఇంట్లో కూడా అరే ఏమున్నది రా దీంట్లో, ఎందుకు చేస్తున్నావు, అవసరమా ఇది మనకు అని నీకు ఒక ప్రెషర్ పెరుగుతుంది. సరేనా మామ, వీలైనంత వరకు షేర్ చేయి. మనం పౌల్ట్రీ ఫామ్ గురించి ఏక్ से अलग जानकारी మనం నేర్పుతుంటాం. అందుకోసం సబ్స్క్రైబ్ కొట్టుకొని లైక్, షేర్, కామెంట్ చూస్తా. ఎంతో